ఇప్పుడు చిన్నప్పుడు చిన్న చెడ్డీలు వేసుకొని తిరిగాం, అలాగని చెప్పేసి అక్కడే ఆగిపోయామా? లేదు, ఈరోజు ప్యాంట్స్ వేసుకొని తిరుగుతున్నాం కదా. అంటే దుస్తుల్ని మార్చుతున్నాము టైంతో పాటు, కానీ మైండ్ సెట్ కూడా మారాలి కదా. ఇప్పుడు చిన్నప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ జరిగాయి, ట్రామా జరిగింది మీ లైఫ్లో, మీ ఫ్యామిలీలో చాలా సంఘటనలు జరిగాయి, అక్కడే మీరు ఆగిపోతే ఎలాగా? అది ఫర్గివ్ చేసి మీరు ముందుకు రాగలగాలి కదా. అది ముందుకు రాకపోవడమే ప్రాబ్లమ్స్. మేజర్ డ్రాబ్యాక్ అక్కడే జరుగుతుంది. ఎలాగుంటుంది మైండ్ సెట్ అంటే, ఇవన్నీ పడుతున్న ఇంపాక్ట్ అని ఎవరికి తెలియదు. సరే ఇంపాక్ట్ పడుతుంది, నేను ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్తాను, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తానని మ్యాక్సిమం ఎవ్వరూ అనుకోరు. కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తాము, తలనొప్పి వస్తే తలనొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తాము, కాళ్ళ నొప్పి వస్తే కాళ్ళ నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. అన్నిటికీ డాక్టర్స్ ఉన్నారు. దీనికి ప్రాబ్లం వస్తే దీనికి ప్రాబ్లం వస్తే డాక్టర్స్ ఉన్నారు కదా, వెళ్ళాలి కదా. ఇప్పుడు సైకాలజిస్ట్ ఉన్నారు, ఎక్స్టెన్షన్కి వెళ్తే సైకియాట్రిస్టులు ఉన్నారు. ఎందుకు వెళ్ళట్లేదు? ఇండియాలో ఎందుకు ప్రాబ్లం ఉంది? మా అమ్మాయికి పెళ్ళవదండి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళానని చెప్తే మీరు చెప్పకండి ఎక్కడ. చాలా నామోషిగా ఫీల్ అవుతారు ఇట్లా వెళ్తున్నా అంటే. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కొంతమంది ఎలాగంటే వాళ్ళ పేరు మార్చి కూడా చెప్పే క్లయింట్స్ ఉన్నారు. రీసెంట్గా ఒక క్లయింట్ లిటరల్గా, మ్యామ్ నేను వీడియో మొత్తం ఆఫ్ పెడతాను, నన్ను మీరు చూడొద్దు, పేరు అడిగితే పేరు ఏదో చెప్పింది. ఓకే, గూగుల్ పే చెప్తే రియల్ పేరు వస్తుంది కదా. వస్తుంది కదా. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే తెలుస్తుంది కదా. అవును. అంటే ఎన్ని రోజులు దాపడతాము? అవును. రెండోది, ఒక డాక్టర్గా నేను డీటెయిల్స్ తీసుకొని నేను వాళ్ళకి 10 మంది చెప్పడంలో నాకు ఆనందం ఏంటి? నేనే జడ్జ్మెంట్ చేయొద్దని మాట్లాడుతున్నప్పుడు నేను ఒకరిని జడ్జ్ చేసే పొజిషన్లో నేను లేను, నేను ఎవరిని జడ్జ్ చేయను. ఇప్పుడు మనం చేసే కాన్వర్జేషన్ కూడా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి ఏం ప్రాబ్లం జరుగుతుంది, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ఇది మీరు కూడా చేస్తే బాగుంటుందని ఈ సందేశం ఇవ్వడానికే మీరు ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. అవును. ఇక్కడ జడ్జ్మెంట్ ఎవరి మీద లేదు. సో ఈ చిన్న చిన్న విషయాల్ని రిలేషన్షిప్లో నిజంగా తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఇద్దరిని జడ్జ్ చేస్తున్నారు, నువ్వు ఇలాగ ఉన్నావు, నువ్వు అలా ఉండడం బట్టే నాకు ఇలాగ ఉంది అంటే జడ్జ్ చేసుకుంటున్నారు తప్ప, కూర్చొని నాకు ఇలా కావాలి, నువ్వు నాతో ఇలా ప్రేమతో మాట్లాడు, నువ్వు నాకు ఇలా బట్టలు వేసుకుంటే ఇష్టము, నువ్వు ఇలాగ చీర అందంగా కట్టుకుంటే నాకు ఇష్టము. హస్బెండ్ చెప్పచ్చు కదా, ఎంతసేపు అదేంటి అలా దరిద్రంగా వేసుకున్నావు అనడం కన్నా పాజిటివ్గా కూడా చెప్పచ్చు కదా. చెప్పచ్చు. ఆ వే ఆఫ్ ఉంటే అండర్స్టాండింగ్ అనేది కొంచెం మంచిగా పెరుగుతుంది. రెండోది, మాట్లాడుకున్నప్పుడు ఓన్లీ మీ ఇద్దరి గురించి మాట్లాడితే మీ ఇద్దరి గురించి మాట్లాడాలి. ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక మూడో మనిషిని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అడిగారు ఎక్స్టర్నల్గా కూడా చూసుకుంటున్నారు, ఎందుకు ప్రాబ్లం ఏముంది అని అంటే, ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ని తీసుకొచ్చి మనం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏమి ఉన్నా లేకపోయినా కంపల్సరీ మాట్లాడి ఆటోమేటిక్గా మనిషి అక్కడ డైవర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ రిలేషన్షిప్లో లేకపోతే వాళ్ళ పాస్ట్ నుంచి ఏదైతే చైల్డ్హుడ్ నుంచి జరుగుతుందో వాళ్ళకి ప్రేమ దొరకకపోవడం వల్లనే వాళ్ళు ఎక్స్టర్నల్గా వెళ్ళడానికి చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఇప్పుడు లవ్ ఎందుకు అయింది? ఫ్యామిలీలో లవ్ లేకపోవడము, లేకపోతే ఆ ఇచ్చిన లవ్ వాళ్ళకి కరెక్ట్గా చేరకపోవడం వల్ల వాళ్ళు వెతుక్కుంటున్నారు. రైట్? చిన్న విషయాలు ఇవి. మనం అనుకుంటాం మన పిల్లలకు అన్నీ ఇస్తున్నాము అని. లేదంటే ఎక్కడో అక్కడ చిన్న చిన్న లోపాలు మనం కంపల్సరీ చేస్తున్నాము. ఆ కరెక్షన్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మా అమ్మమ్మ మా మదర్కి ఎలాగైతే పెంచిందో అదే విధం మా మదర్ పెరిగారు, అదే విధానాన్ని వాళ్ళు ఇవ్వాలని చూస్తున్నారు. అలాగ ఇవ్వడం కరెక్ట్ కాదు. నా పిల్లలు ఎలా ఉన్నారు, నేను దాని పరంగా వాళ్ళని ట్రైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మనం చేయట్లేదు. రెండోది, సొసైటీ పిజ్జా తినే వరకు వచ్చింది. నానమ్మలు అమ్మమ్మలు ఇంకా కొంతమంది మారారు, కొంతమంది మారలేదు, అది పక్కన పెడితే ఎంతమంది ఇంట్లలో నిజంగా పిల్లలకి అమ్మమ్మల దగ్గర తాతల దగ్గర వదిలేసి వాళ్ళ నుంచి స్టోరీస్ వినే అంటే ఆ అనుభవం ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నాను. లేదు. అఫ్ కోర్స్ ఎక్స్టర్నల్గా ఎందుకు వెళ్ళారు చెప్పండి. అంటే ఇనీషియల్ స్టేజ్ అనేది మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇంట్లో చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ అంత కనెక్టెడ్గా అలా ఉంటే, ఒకవేళ హస్బెండ్ నుంచి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, వైఫ్ నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతుంటే వీళ్ళందరూ కాపాడతారు. ఈ కాపాడడం అనేది ఈరోజు ఏం లేదు. ఇండివిజువల్ ఫ్యామిలీస్, వైఫ్ హస్బెండ్ లేకపోతే కిడ్, ఇది దాటి ఎక్కడుంది? ఈ కనెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కనెక్షన్ సంభావ్ మీకు ఏదో ప్రాబ్లం వల్ల లేదనుకోండి, అట్లీస్ట్ మీరు కనెక్షన్స్ ఏర్పాటు చేసుకొని మీరు ఆ కనెక్షన్కి మీ పిల్లోడికి ఇవ్వడం స్టార్ట్ చేయండి. అప్పుడు పిల్లోడు పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తాడు.
మీరు కూడా పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తారు. ఎంతసేపు నెగిటివ్ మాట్లాడే వాళ్ళతోని, వాళ్ళ గురించి వీళ్ళ గురించి జడ్జ్మెంట్ మాట్లాడే వాళ్ళతోని, కించపరిచే వాళ్ళతో ఉంటే అలాంటి ఆలోచనలు, అలాంటి బుద్ధులు అలాంటివే వస్తాయి. ఇలాంటి ఒక రిలేషన్ని ఈజీగా బ్రేక్ చేస్తాయి. ఇప్పుడు మనం కార్పొరేట్కి వెళ్తున్నాము, అక్కడ చాలామంది ఉంటారు. అట్రాక్షన్స్ జనరల్గా ఏంటంటే ఎవరైనా బాగా మాట్లాడుతున్నారు, ఇంట్లో హస్బెండ్ బాగా మాట్లాడట్లేదు, లేకపోతే వైఫ్ బాగా మాట్లాడట్లేదు అంటే ఆ అమ్మాయి బాగా మాట్లాడుతుంది అని అట్రాక్ట్ అయిపోతున్నారు. కానీ నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి వస్తే నిజంగా అమ్మాయి అలాగే ఉంటుందా? లేదు, కష్టం. మళ్ళీ ఇక్కడ ఏదైతే వైఫ్ ఉందో ఆ రోల్ ఆవిడే ప్లే చేస్తుంది. అవును. సో ఈ కాన్సిక్వెన్సెస్ అనేది ముందుగా కొంచెం వెళ్ళి ఆలోచన చేస్తే క్లారిటీ వస్తుంది. యా మ్యామ్. ఇది ఆలోచన అనేది జనరల్గా చేయట్లేదు. ఇంకొకటి, ఇద్దరు కూర్చొని నా లిస్ట్ నేను, మీ లిస్ట్ మీరు రాస్తే నా తప్పులు ఏమున్నాయో, మీ తప్పులు ఏమున్నాయో ఒక్కసారి ఏం లేదు, ఒక వారంలో ఒక రోజు పెట్టుకోండి, కూర్చోండి. నువ్వు ఇది ఇలాగా చేసావు కదా, అక్కడ నాకు ఇబ్బంది కలిగిందని చెప్పండి. నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పకండి. నువ్వు ఇలాంటి దానివి చూసావా, నువ్వు ఇలా చేయడం వల్ల అదేమంట, అది ఆ రోజు బిర్యానీ వండావు, ఇలా కాదు, ఆ రోజు నువ్వు బిర్యానీ వండావు కదా, దాంట్లో నాకు అనిపించింది అంటే మీకు అనిపించకపోవచ్చు, మీకు నచ్చచ్చు, నాకు నచ్చలేదు, అది నా వర్క్, అది నా ఫీలింగ్, అది. సో నా ఫీలింగ్ నేను వ్యక్తపరించినప్పుడు ఎదుటి మనిషికి హర్ట్ అవ్వదు. అక్కడ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఓహో, ఇక్కడ ఈయనకి నేను ఇలా మాట్లాడితే ఇబ్బంది కలిగింది, నెక్స్ట్ టైం ఈ పదాన్ని నేను వాడను. ఇది రిలేషన్షిప్ని బలపరుస్తుంది. వారంలో కంపల్సరీ ఒక రోజు పెట్టుకొని నిజంగా వారమంతా ఏం జరిగాయో, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో రాసుకొని, అది కూడా పాజిటివ్గా రాసుకోండి, నెగిటివ్గా కూడా కాదు. నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, ఆ రోజు నువ్వు ఇలాగ వండావు, లేకపోతే ఆ రోజు నువ్వు ఇలాగా, కొంతమందికి సెంట్ అంటే ఇష్టం ఉండదు. చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను నేను మీకు, నా దగ్గరకు వచ్చిన కేసెస్ గురించి కూడా. అంటే సెంట్ నచ్చలేదు, హస్బెండ్ రోజు సెంట్ కొట్టుకొని వెళ్తున్నాడని డైవర్స్ వరకు వెళ్ళిన కేసులు ఉన్నాయి. ఓకే. అలాంటివి కూడా ఉన్నాయి. అంటే ఆయన బయటికి వెళ్ళి కొట్టుకోడు, ఈవిడికి అది పడదు. సో ఈవిడంటది నాకు అది పడదు, నాకు హెడేక్ వచ్చేస్తుంది, నేను ఎలాగ యాక్సెప్ట్ చేయను అంటే నా హెల్త్ వరకు ఇంపాక్ట్ అవుతుంది. ఆయన అంటాడు, మ్యామ్ నేను రోడ్ మీదకి వెళ్ళి నేను కొట్టుకుంటానా, మీరు చెప్పండి అని అడుగుతాడు. అంటే దీనికి సొల్యూషన్ లేదా? సొల్యూషన్ 100% ఉంది. ఎవరో ఒకళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నా వైఫ్కి ఇది పడట్లేదు, ఓకే, తనకి ఇది నచ్చట్లేదు, ఎలా నచ్చుతుంది అంటే అన్ని సెన్స్ పడవని ఉండదు కదా, దాంట్లో మైల్డ్ వైల్డ్ అన్నీ ఉన్నాయి కదా. సో మైల్డ్ మేబీ పడుతుందేమో, ఎఫర్ట్ పెట్టారా, దానికి ఎఫర్ట్ పెట్టి చూసారా మీరు, అంటే ఇది అంత డామినెంట్ ఏంటి, నా వైఫ్ నన్ను డామినేట్ కాదండి, అది ఆవిడకి ఏం జరుగుతుందో ఇబ్బంది ఆవిడ చెప్తున్నప్పుడు దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటే 100% సొల్యూషన్ ఉంది అక్కడ. ఇది గొడవలకు దారి తీస్తుంది. గొడవ రాకుండా ఎన్ని అయితే జాగ్రత్తలు తీసుకోవచ్చో అన్ని చేయొచ్చు, కానీ మనిషి అవన్నీ ఏవి చేయాలనుకోవట్లేదు. నేనే గొప్ప, నాకే ప్రయారిటీ ఉండాలి, ఇంతే, నేను కరెక్ట్, నువ్వు రాంగ్, ఇది మైండ్ సెట్ మ్యాక్సిమం ఉన్నది. రెండోది క్వశ్చనింగ్, ఏమైతే చేస్తే పక్కన పెట్టి ఎలా చేస్తే బాగుంటుంది అని అడగచ్చు కదా. వై అని తీసేసి వాట్ అని పెట్టచ్చు కదా. వాట్ కుడ్ బీ డన్ రాదర్ దెన్ దిస్. ఓకే, మీకు ఎలాగ ఇష్టం ఉంది ఇది కాకుండా అని అడగచ్చు కదా. భార్య అయినా భర్త అయినా, ఎందుకు నేను ఇలా చేస్తే ఎందుకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అంటే నచ్చలేదు, దానికి ఆన్సర్ లేదు. అది మీరు ఇదే క్వశ్చన్ వేరేగా అడగచ్చు. ఓకే, మీకు ఇంకా ఏ రకంగా చేసి ఉంటే నచ్చేది ఒక పాజిటివే మీరు తెలుసుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, రిలేషన్షిప్ని కూడా బలపరుస్తున్నారు. ఇది సింపుల్ సొల్యూషన్ ప్రతి ఒక్కరికి. కానీ మనమే మన లైఫ్ని కాంప్లెక్స్గా చేసుకుంటున్నాం. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా అండర్స్టాండింగ్ చేసుకుంటూ వాళ్ళని అర్థం చేసుకుంటూ మరీ కాంప్రమైజ్ కాకుండా మీరు చెప్పినట్టు అండర్స్టాండింగ్ అనేది ఉంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ అయితే బాగుంటుంది అంటారు.